హాయ్ ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ డే అండి. జుమ్మా అందరికీ జుమ్మా ముబారక్. అందరూ ప్రేయర్స్ చేయండి, మంచిగా దువాలు చేయండి. ఒకరి కోసం మరొకరు చేసుకున్న దువాలన్నీ ఫలిస్తాయన్నమాట తొందరగా. సో నమాజ్ చేసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా కోసం దువా చేయండి, నా ఫ్యామిలీ కోసం కూడా. ఇక ఈరోజు స్పెషల్ డే కనుక స్పెషల్ లంచ్ మా ఇంట్లో డయాబెటిక్ స్పెషల్ లంచ్ చేస్తున్నాను. స్పెషల్ జొన్న రొట్టెలు, స్పెషల్ బెండకాయ కర్రీ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక ఆనియన్ తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకుని పీల్ ఆఫ్ చేసుకునేసి సన్నగా గ్రేట్ చేసుకునేసినాను. నెక్స్ట్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఫుల్గా వద్దు, కొన్ని గ్రెయిన్స్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత కొరియాండర్ తీసుకునేసి సన్నగా చాప్ చేసుకునేసాను. నెక్స్ట్ ఈ స్వీట్ కార్న్ అలాగనే వేస్తే ఇంకా మా అత్తమ్మ అంతగా తినడానికి ఇష్టపడరు, అందుకే దీన్ని కూడా రఫ్గా నేను కొంచెం కట్ చేసుకునేస్తున్నాను. చూసారా, ప్రిపరేషన్ అయితే ఆల్మోస్ట్ డన్. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకుంటాను కొంచెం కారం కోసము. నెక్స్ట్ నేను ఒక ప్యాన్లో వాటర్ తీసుకునేసినాను, బాయిల్ చేయాలన్నమాట. దాంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్లేట్లో ఈ జొన్న పిండి తీసుకున్నాను. దాంట్లో ఇక్కడ చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి కొంచెం క్రష్ చేస్తూ కలుపుకునేసాను. ఆ తర్వాత బాయిల్ అయిన వాటర్లో కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసేస్తూ మొత్తం దాంతోనే గరిటతోనే కలిపేయాలి, చేయి పెట్టకుండా. నెక్స్ట్ లిడ్ కవర్ చేసేసి కాసేపు పెట్టేయాలి. ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను, దానికి కొన్ని డ్రాప్స్ ఆయిల్ అప్లై చేసేసి ఇందాక మనం కలిపి పెట్టాం కదా పిండి, అందులోంచి ఒక్కొక్క బాల్ తీసుకునేసి రోటీలాగా స్ప్రెడ్ చేసేసేయాలి పాలిథిన్ కవర్ మీద. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నాను, కొన్ని ఆయిల్ డ్రాప్స్ స్ప్రింకిల్ చేసేసి దాని మీద రోటీస్ వేసేసి బాగా బోత్ సైడ్స్ బాగా కాల్చుకునేసాను. ఈ రోటీస్ ఫ్రై చేసేటప్పుడు మీ ఇష్టం, ఆయిల్ కావాల్సి ఉంటే అప్లై చేసుకోండి, లేదంటే అలా కూడా తినేసేయచ్చు. ఇందులో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి మనం ఆయిల్ లేకపోయినా బాగా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి ఇవి. దీనికోసం కాంబినేషన్గా బెండకాయ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ తీసుకునేసి దాంట్లో ఒక ఆనియన్, కొంచెం గార్లిక్ వేసుకునేసి ఆ తర్వాత రఫ్గా చాప్ చేసుకున్న బెండకాయలు వేసేసి సాల్ట్ వేసేసి క్లోజ్ చేసి పెట్టేశాను. బెండకాయలు కొంచెం కుక్ అయినాక రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసేస్తే రెడీ అండి. ఎలా ఉన్నాయి నా రెసిపీస్ తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.